అన్నమయ్య జిల్లా అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో భాగంగా ఈరోజు ఉదయం రాయచోటి కలెక్టర్ కార్యాలయం నందు అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుండి రైతులకు ఎటువంటి పంట నష్టం కానీ సబ్సిడీ కానీ ధాన్యం కొనుగోలు కానీ ఇలా ప్రతి చోట రైతులను నట్టెట్ట ముంచిన ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరుచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులను ఆదుకోవాలని నేడు జిల్లా అదనపు కలెక్టర్ రాజేంద్రన్కి వినతి పత్రం సమర్పించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు. చెప్పండి, రైతుల సమస్యలు పరిష్కరించకపోతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఈ రాష్ట్రం పరిపాలన 7 నెలలు మొత్తం ఒక దుష్ట పరిపాలన సాగిస్తుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రైతులు ఎదుర్కొన్న సమస్యలపైన ఈరోజు స్టార్టింగ్ కాదు, అంతం కాదు, ఆరంభం ఇది. ఎప్పుడు కూడా అన్ని రంగాల్లో కూడా ఎక్కడైతే ఫెయిల్యూర్ అవుతుందో ఈ ప్రభుత్వం అక్కడే వైఎస్ఆర్సీపీ ఉంటుంది, దాన్ని ఎక్కడ డౌట్ ఏం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంతకన్నా ఇంకా ఎక్కువగా ప్రజల తరఫున మేము పోరాటం చేస్తాము. ఈరోజు మీరు కూటమి వచ్చిన తర్వాత ఏమైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో అది తూచా తప్పకుండా పాటించాల్సింది. ఎందుకంటే అది ఇప్పటికే ఫెయిల్యూర్ అయినారు, అన్ని రంగాల్లో ఫెయిల్ అయినారు. మేము ఇంకా ఎంబడిచ్చి రైతుల పక్షాన్ని మేము పోరాటం అని చెప్పేసి ఈ ద్వారా మేము తెలియజేస్తాం. ఖచ్చితంగా ఈ పోరాటం మేము ఉధృతం చేస్తాం ప్రజల పక్షాన్ని. సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతాం.